టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో భాగంగా ఇంగ్లాండ్తో జరుగుతున్న సెమీఫైనల్లో టీమిండియా తుమ్ము రేపేసింది. బ్యాటింగ్తో ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చంద్రుడితో పాటుగా నక్షత్రాన్ని కూడా చూపించేసింది. అయితే సంజు శాంసన్ ఏకంగా 42 బంతుల్లో 8 4లు 7 6లతో విజృంభించేశాడు. ఇక భారీ లక్ష్యం నమోదు చేసింది. 254 పరుగుల భారీ లక్ష్యం అంటే అది మామూలు విషయం కాదు. అయితే ఇక 7 6లతో 8 4లతో 89 పరుగులు చేసిన సంజు మరొకసారి విధ్వంసకరమైన హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. శివం దుబే 25 బంతుల్లో ఒక 4 4 6లతో 43 పరుగులు చేయగా ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 4 4లు 2 6లతో 39 పరుగులు చేశాడు. మెరుపులు మెరిపించేశారు. దాంతో ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు అదరగొట్టేసింది. 20 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. అయితే చివరిలో తిలక్ వర్మ కూడా 3 సిక్స్లతో 21 పరుగులు చేశాడు. 7 బంతుల్లోనే దాన్ని సాధించాడు. హార్దిక్ పాండ్యా 12 బంతుల్లో 3 4లు 2 6లతో ఇక విజృంభించాడు. దూకుడుగా ఆడాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో విల్ జాక్స్ 2 వికెట్లు, అదిల్ రషీద్ 2 వికెట్లు తీగా జోఫ్రా ఆర్చర్ 1 వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు 19 సిక్సర్లు 20 4లు బాదారు. అసలు నిజం చెప్పాలంటే వీర కుమ్ముడు అని చెప్పడానికి ఇదొక విషయం. అయితే టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియా తమ ఇన్నింగ్స్ను దూకుడుగా ప్రారంభించింది. జోఫ్రా ఆర్చర్ వేసిన తొలి ఓవర్లోనే సంజు ఒక 4 ఒక 6 బాదాడు. అయితే విల్ జాక్స్ను రంగంలోకి దింపి హ్యారీ బ్రూక్ ఫలితాన్ని అయితే రాబట్టాడు. ఎలా అంటే 2 బౌండరీలు బాది దూకుడు కనబరిచిన అభిషేక్ శర్మ 8 పరుగులు చేసి వ్యక్తిగతంగా మంచి ఫామ్ మీద కనిపిస్తున్న తనని ఆఖరి బంతికి భారీ షాట్ ఆడిపోయి క్యాచ్అవుట్గా వెనుతిరిగాడు. దాంతో 20 పరుగులకే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. అయితే జోఫ్రా ఆర్చర్ వేసిన మరుసటి ఓవర్లో సంజు శాంసన్ ఇచ్చిన ఈజీ క్యాచ్ను ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ నేలపాలు చేశాడు. ఆ క్యాచ్ పట్టి ఉండుంటే సంజు శాంసన్ 15 పరుగులకి వెనుదిరిగి ఉండేవాడు. అంతకు మించి టీమిండియా తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యేది. కానీ ఈ అవకాశంతో సంజు శాంసన్ చెలరేగాడు. ఇది మ్యాచ్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. అయితే క్రీజ్ లోకి వచ్చిన ఇషాన్ కూడా సాధికారికంగా బ్యాటింగ్ చేయడంతో పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. లియామ్ డాసన్ వేసిన 8వ ఓవర్లో భారీ సిక్సర్ తో సంజు శాంసన్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం ఈ ఇద్దరు పోటాపోటీగా బౌండరీలు బాదారు. దాంతో 8.3 ఓవర్లోనే భారత్ 100 పరుగులు చేసింది. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని ఆదిల్ రషీద్ విడదీశాడు. ఊరించే బంతితో ఇషాన్ కిషన్ను అవుట్ చేసి బౌల్తా కొట్టించాడు. దాంతో 2వ వికెట్కు నమోదైన 97 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. వ్యూహాత్మకంగా టీమిండియా మేనేజ్మెంట్ శివం దుబేని అప్ ద ఆర్డర్ పంపించగా అతను స్పిన్నర్లపై భారీ సిక్సర్లతో ఎదురుదాడికి దిగాడు. సంచు కూడా బ్యాట్ జులిపించడంతో భారత స్కోర్ బోర్డు నడవడం కాదు పరిగెట్టింది. సెంచరీ దిశగా సాగిన సంజు శాంసన్ విల్ జాక్స్ క్యాచ్అవుట్ గా పెవిలియన్ కు చేర్చాడు. దాంతో 3వ వికెట్ కు నమోదైన 43 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. సిక్సర్ తో జోరు కనబరిచిన సూర్యకుమార్ యాదవ్ మరుసటి బంతికే క్యాచ్అవుట్ గా వెనుతిరిగాడు. 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ మాత్రమే సాధించగలిగాడు. అయితే హార్దిక్ పాండ్యాతో సంయమన లోపంతో దూకుడుగా ఆడుతున్న శివం దుబే రన్అట్ గా వెనుతిరిగాడు. ఇక క్రీజ్ లోకి వచ్చిన తిలక్ వర్మ 21 పరుగులు చేశాయి. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో 3 6లు బాది క్లీన్ బౌల్డ్ అయ్యాడు. విల్ జాక్స్ వేసిన ఆఖరి ఓవర్లో హార్దిక్ పాండ్యా 2 6లు బాది రన్అట్ కాగా ఆఖరి బంతికి వరుణ్ చక్రవర్తి క్విక్ డబుల్ తీశాడు. అయితే ఇక ఆ దెబ్బకి ఇంకా భారత జట్టు 253 పరుగులు చేసి 254 పరుగులను టార్గెట్గా ఇచ్చింది. ఇక ఇప్పటికీ ఈ వీడియో చేసే టైంకి ఆల్రెడీ పవర్ ప్లేలో 59 పరుగులు చేసిన ఇంగ్లాండ్ జట్టు 3 వికెట్లు కోల్పోయింది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది.